హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అతని కళ్ళల్లో నీళ్లను చూసే బాబు, ఏమైంది అంకుల్, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇదిగో వాటర్ తాగండి అంటూ దూరంగా ఉన్న వాటర్ దగ్గరికి వెళ్ళి ఒక బాటిల్ తీసుకుని వచ్చి జ్వలంత్కి ఇస్తూ, ఎప్పుడైనా మనకి పెయిన్ వస్తే ఏడవకూడదు అంట, స్ట్రాంగ్గా ఉండాలంట, అప్పుడే మన పెయిన్ భయపడి వెళ్ళిపోతుందట. సో మీరిలా ఏడవకండి అని చెప్పాడు. ఆ బాబు మొహమే కాదు, మాటలు కూడా తన తండ్రివే. అచ్చు తన తండ్రి నోట్ల నుండి ఊడిపడినట్టున్నాయి ఆ మాటలు. ఎప్పుడైనా తన తల్లికి తన వాళ్ళు గుర్తొచ్చి బాధపడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఇలా ఏడవకూడదు, నువ్వు ఇలా ఏడుస్తున్నావు అనుకో, ఆ విధికి నువ్వు తల వంచినట్లే అవుతుంది, నిన్ను ఇంకా ఏడిపిస్తుంది. అదే ధైర్యంగా ఉన్నావనుకో, నీ ధైర్యానికి ఆ విధి కూడా సలాం కొడుతుంది. అందుకే ఎలాంటి సమయంలో కూడా నీ కన్నీరు అనేది కళ్ళలో నుండి బయటకు రాకూడదు అని చెప్పే మాటలు ఇప్పుడు తనలో మెదులుతూ ఉంటే, మీ డాడీ పేరేంటి బాబు అని చాలా సున్నితమైన గొంతుతో అడిగాడు జ్వలంత్. ఫస్ట్ ఎపిసోడ్లో జశ్వంత్ అని ప్రింటింగ్ మిస్టేక్ పడింది, గమనించగలరు. ఆ మాటకు బాబు తలదించుకోగా, ఏమైంది బాబు, నాకు చెప్పడం ఇష్టం లేదా, లేక ఎవ్వరితో చెప్పొద్దని నీకెవరైనా చెప్పారా అని అడిగాడు. ఎందుకు ఎక్కడో రాబర్ట్ విషయం బయటకు రాకుండా ఉండడానికి ఆరాధ్యనే ఏదో చేసింది అనే అనుమానాలతో. దానికి ఆ బాబు అడ్డంగా తలూపగా, మరి ఏమైంది, ఎందుకు చెప్పట్లేదు, నీకు మీ డాడీ అంటే ఇష్టం లేదా అని అడిగాడు. దానికి కూడా అబ్బాయి తల అడ్డంగా ఊపడంతో, ఎందుకు మీ డాడీ అంటే ఇష్టం లేదు నీకు, నిన్ను తిడతారా అని అడిగాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే జ్వలంత్ వైపు చూసి నెమ్మదిగా, నాకు మా డాడీ ఎవరో తెలియదు అంకుల్, నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. ఎప్పుడైనా మా డాడీ గురించి మా మమ్మీని అడిగితే, మీ డాడీకి మనం అంటే ఇష్టం లేదు, మీ డాడీకి నేనన్నా ఇష్టం లేదు, పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే నువ్వు నేను ఇలా ఒంటరిగా ఉన్నాము అని చెప్పింది మా మమ్మీ. మా మమ్మీ చాలా మంచిది అంకుల్, మా డాడీకి ఎందుకు ఇష్టం లేదో అంటూ తలదించుకొని చెప్పాడు. ఇంత చిన్న వయసు పిల్లోడికి అలాంటి మాటలు చెప్పడానికి కాస్త కూడా బుద్ధి లేదు తనకు. బాబు బాధపడతాడని కాస్త కూడా కామన్ సెన్స్ లేదు. అయినా తన తీరే అంత కదా, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, బల్ల బుద్ధి చెప్పడం తనకి అలవాటే కదా. దానివల్ల ఎదుటివారు బాధపడతారు అని కూడా ఆలోచించేది కదా అని అనుకుంటూ, మరి మీ ఇంట్లో ఎవరెవరుంటారు అని అడిగాడు. నేను మా మమ్మీ ఇద్దరమే ఉంటాము, ఇంకెవ్వరూ రారు మా ఇంటికి, మాకు బంధువులు కూడా ఎవ్వరూ లేరు అంకుల్ అని చెప్పాడు. చాలా పెద్ద ఇంట్లో ఉంటారా మీరు అని అడిగాడు జ్వలంత్. లేదు, అదిగోండి కనిపిస్తుంది చూడండి అని చెప్పాడు. అతనికి క్లియర్గా అర్థమవుతుంది అది వాచ్మెన్ వాళ్ళు, అలాగే చిన్న చిన్న ఉద్యోగులకి ఇచ్చే క్వార్టర్స్ అని. అసలు తన నోట్లో మాట రాలేదు. రాబర్ట్తో ఉన్నట్లయితే ఆరాధ్యకు ఇలా ఉండాల్సిన అవసరం ఏంటి? రాబర్ట్ ఎక్కడా? బాబు ఎవ్వరిని చూడలేదు అని అంటుంటే తన నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలో కూడా అర్థం కాక సైలెంట్ అయిపోయాడు జ్వలంత్. మళ్ళీ బాబు మాట్లాడుతూ, మా ఇల్లు చాలా చిన్నది అంకుల్, ఒక్క రూమ్లోనే నేను మా మమ్మీ ఉంటాము, ఇంకొక రూమ్లో కిచెన్ ఉంటుంది. కానీ నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, మా మమ్మీ రోజు నాతో ఆడుకుంటుంది, నాతో అదే గదిలో పడుకుంటుంది, అందుకే నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అని ఆగిపోగా, ఏమైంది నాన్న, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని అడిగాడు జ్వలంత్. అసలు తన స్వభావానికి విరుద్ధంగా పిల్లలంటేనే అసహించుకునే తను బాబుతో అలా ప్రేమగా మాట్లాడడం, బాబు కోసం బాధపడడం, బాబు బాధపడుతూ ఉంటే తను అస్సలు తట్టుకోలేకపోవడం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అంకుల్ అని భయంగా అడగ్గా, భయపడుకున్నా, నాకు మీ అమ్మ బాగా తెలుసు, మీ మమ్మీ నేను ఒకప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పడంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మా మమ్మీకి ఫ్రెండ్స్ ఉన్నారా, నిజంగానా, మా మమ్మీకి ఎవ్వరు లేరని చెప్పింది మరి అని ఆశ్చర్యంగా అడిగాడు. అంటే ఒకప్పుడు మీ మమ్మీ నేను ఫ్రెండ్స్ అన్నమాట, కానీ చిన్న గొడవ వలన మీ మమ్మీ నాతో మాట్లాడడం లేదు, అందుకే మీ డాడీ గురించి చెప్పావే అనుకో,
మమ్మీని డాడీ దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో బాబు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్తే మీ డాడీ మీ దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పడంతో నాకు మా డాడీని చూడాలని ఉంది, కానీ వద్దంకుల్, మా మమ్మీకి ఇష్టం లేదు కదా, కాబట్టి నేను మా డాడీని చూడాలని అనుకోవడం లేదు. కానీ డాడీతో ఒక్కటి చెప్పండి అంకుల్, ఒకవేళ మా డాడీకి మా మమ్మీ అంటే ఇష్టమైతే మా దగ్గరకు రమ్మని చెప్పండి. లేదా వద్దంకుల్, మా మమ్మీ చాలా మంచిది అంకుల్, చాలాసార్లు నాకు కనబడకుండా ఏడుస్తుంది. నేనున్నాననే కదా మా డాడీ మా మమ్మీని వద్దు అన్నారు, కాబట్టి నేను వాళ్ళతో ఉండను. మా డాడీ మా మమ్మీని బాగా చూసుకుంటే చాలు అంకుల్ అంటూ ఏడుస్తూ చెప్పాడు. తెలియకుండానే జ్వలంత్ కళ్ళు కూడా వర్షించటం మొదలుపెట్టాయి. వెంటనే బాబును గట్టిగా హత్తుకుంటూ, నువ్వు ఇలా ఏడవకు నాన్న, అయినా నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పు, అదేం లేదు, మీ నాన్నకు నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏం ఉండదు సరేనా అని చెప్తూ ఉండగానే అక్కడికి వచ్చిన ఆరాధ్య వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అనంతరం జ్వలంత్ నుండి దూరంగా తీసుకుంటూ, దయచేసి ఇంకెప్పుడు మా దగ్గరికి రావాలని ప్రయత్నించకండి, మమ్మల్ని ఇలా అయినా బ్రతకనివ్వండి అంటూ జ్వలంత్కి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా ఏమైంది, ఆ అంకుల్ నీకు ఫ్రెండ్ అంట కదా, మీరిద్దరూ ఇంతకుముందు ఫ్రెండ్స్ అంట కదా అని అడిగాడు బాబు. వెంటనే కోపంగా జ్వలంత్ని చూస్తూ, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు నాన్న, చెప్పాను కదా నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు అని అని అనగానే, మరి అంకుల్ మీరిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పాడు నాకు అని అనంత్ అనడంతో మరొకసారి జ్వలంత్ని కోపంగా చూసి, అందుకే నాన్న నిన్నెవ్వరి దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పేది అని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది. తనతో మాట్లాడాలి అని ఉన్నా కోపంగా తన వైపు చూస్తూ అక్కడ బాబు ఉండడంతో ఏం మాట్లాడలేక, ఎంత పొగరో చూడు, నా దగ్గరే దీని పొగరు చూపిస్తోంది, ఇలాగే ఆ రాబర్ట్ గడి దగ్గర కూడా చూపించుంటుంది, వాడు ఎడమ కాలుతో ఒక్క తన్నుంటాడు అనుకొని వెళ్తున్న బాబు వైపే చూస్తూ, బాబుని చూస్తే నా ఆలోచనలు ఎందుకు ఇలా శృతి తప్పుతున్నాయి, అసలు నాకేం అర్థం కావటం లేదు, ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ టు విరాట్, వాడిని కలిస్తేనే అన్నీ బయటకు వస్తాయి అనుకొని వెనక్కు తిరగ్గా, బాయ్ అంకుల్, హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పాడు అనంత్ అరుస్తూ. థ్యాంక్స్ నానా అంటూ చెప్పడానికి వెనుతిరిగిన జ్వలంత్కు అనంత్ నోరు మూసిన ఆరాధ్య కనపడడంతో, షిట్, దీన్ని ఇక్కడికిక్కడే నరికి పోగులు పెట్టాలి అని అనుకుంటూ తన కారు దగ్గరికి వెళ్ళాడు. అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు, ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అంటే ఆ సమయంలో ఎవరైనా తనకి ఎదురు వచ్చినా, తను ఎవరికి ఎదురు వెళ్ళినా డేంజర్ అనే విధంగా డ్రైవ్ చేస్తూ విరాట్కి కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎన్నిసార్లు చేసినా విరాట్ లిఫ్ట్ చేయకపోవడంతో ఈరోజు వీడు అయిపోయాడు నా చేతిలో అని అనుకుంటూ డైరెక్ట్గా విరాట్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి, విరాట్ లేడు బాబు, వాడి పని మీద ఊరికి వెళ్ళాడు అని వాళ్ళ అమ్మగారు చెప్పడంతో ఇక గత్యంతరం లేక అక్కడ వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాడన్న మాటే కానీ తన మనసులో ఉండడం లేదు. అలా హాల్లో కూర్చొని సోఫాలో వెనుకకు వాలి కళ్ళు మూసుకోగానే అనంత్ మాటలే చెవుల్లో మారు మ్రోగుతూ ఉండడంతో కళ్ళు తెరిచి, నాకెందుకు ఇలా అవుతుంది, అసలు పిల్లలంటేనే అసహ్యించుకునే నాకు ఆ బాబు ఆనందపడుతూ ఉంటే ఆనందంగా అనిపించటం, బాధపడుతూ ఉంటే బాధ వేయడం, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకొని, లక్ష్మమ్మ ఒక కాఫీ అని గట్టిగా అరిచాడు. కొడుకు చేతిలో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఉండడంతో, కంగ్రాట్స్ రా అని కొడుకు అవార్డుని చేతిలోకి తీసుకొని ప్రేమగా తడిమి, కంగ్రాచులేషన్స్ రా నాన్న, నిన్ను నువ్వు చాలా త్వరగా ప్రూవ్ చేసుకున్నావు, ఏమైనా తినొచ్చావా లేదా ఇంతకు అని జ్వలంత్ వాళ్ళమ్మ సునంద్ గారు అడగ్గా, తినడానికి ఏముంది, తాగి కూడా వచ్చుంటాడు నీ సుపుత్రుడు అని అనుకుంటూ వచ్చారు జ్వలంత్ వాళ్ళ నాన్నగారు అనంత్ గారు. మీరు ఆగండి, ఇలా చూడండి, వాడికి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది అంటూ ఆ అవార్డును భర్త చేతిలో పెట్టగా, కంగ్రాట్స్, పెద్దగా పార్టీ ఇచ్చినట్టున్నారు కదూ అని అడిగారు ఆయన కొడుకుని చూస్తూ. థ్యాంక్స్ డాడ్, అండ్ నేను అక్కడ తాగలేదు, తాగే ఛాన్స్ లేదు, దిస్ ఈజ్ అఫీషియల్ బిజినెస్ మెన్ మీట్, మీకు తెలుసు కదా నేను బయట ఎవరి ముందు పెద్దగా తాగను అని కోపంగానే తండ్రిని చూడగా, కనీసం ఆ ఒక్క మంచి గుణమైనా ఉంది, సంతోషం అంటూ నవ్వారాయన. ఆ నవ్వులో తనకు బాబు నవ్వే కనపడుతూ ఉంటే ఆశ్చర్యపోయాడు జ్వలంత్. సందేహంగా తండ్రి ముందుకు వెళ్ళి,
తండ్రి ముందు మోకాళ్ళ మీద కూర్చొని, డాడ్, నేను ఒకటి అడుగుతాను, చెప్తారా అని అడగగానే, దేని గురించిరా అని ఆయన కూడా అంతే సందేహంగా అడిగారు. ఏం లేదు నాన్న, నాకు ఒకరిని చూస్తూ ఉంటే వాళ్లకు బాగా సంబంధం ఉన్న వాళ్ళలా కనపడుతున్నారు. అలా ఎలా కుదురుతుంది డాడ్ అని అడిగాడు. వాట్? నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేలా చెప్పరా అని అడిగారు ఆయన. సరే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా నాన్న. నా స్నేహితుడు ఉన్నాడు. వాడి భార్యతో విడిపోయి చాలా సంవత్సరాలైంది. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడా వాడి వైఫ్ ప్రెగ్నెంట్ అని వాడికి తెలియదు. యాక్చువల్లీ ప్రెగ్నెంట్ అయిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కానీ వాడిప్పుడు చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయిని చూశాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు. ఆ అబ్బాయి అచ్చు వాడి ఫాదర్ పోలికలతోనే ఉన్నాడు. అదాలే సాధ్యం డాడ్ అని అడిగాడు. జ్వలంత్ ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నాడో అనంత్ గారు కూడా అంతే ఆశ్చర్యంగా వింటున్నారు. అప్పుడు వాడి వైఫ్ ప్రెగ్నెంట్ కాదు అని మాత్రమే వాడికి తెలుసు. ఎందుకంటే ఆ తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకుంది అని వాడు అనుకున్నాడు. వేరే పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోయింది అని కూడా టాక్ ఉంది. కానీ ఇప్పుడు బాబులో పర్ఫెక్ట్గా వాడి ఫాదర్ వాడి పోలికలు కనపడుతున్నాయట. డిఎన్ఏ టెస్ట్ అది ఇది అంటూ ఏది చేయలేదు. కానీ కాకపోతే ఆ బాబు నవ్వినప్పుడు వాడి ఫాదర్ నవ్వు కనపడగా, పిల్లలంటేనే ఇష్టం లేని వాడికి ఆ బాబు బాధపడుతుంటే వాడికి బాధగా అనిపిస్తుందట. అన్నిటికంటే ముఖ్యంగా ఆ బాబు పేరు వాడి ఫాదర్ పేరు కలిసి వచ్చేలా పెట్టింది వాడి వైఫ్. అందుకే అని అనగానే చాలాసేపు ఆలోచించి, మేబీ వాళ్ళు విడిపోయే నాటికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఏమో కదరా అని అన్నారు ఆయన. కానీ అలా అయితే వాడికి చెప్పాలి కదా నాన్న, ఇలా చెప్పకపోవడం మోసం చేసినట్లే అవుతుంది కదా అని జ్వలంత్ కోపంగా అనడంతో, వాళ్ళ మధ్య విషయాలు మనకెలా తెలుస్తాయిరా? ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో వెళ్ళిందో, వాళ్ళిద్దరూ ఏ పరిస్థితిలో విడాకులు తీసుకున్నారో మనకి తెలియదు కదా. మనం ఎప్పుడూ ఒకవైపు నుంచే ఆలోచించకూడదు. నువ్వు నీ స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు ఆ అమ్మాయిది తప్పు అనిపిస్తుంది. ఇంకొక విషయం, నువ్వు ఆ అబ్బాయిని స్నేహితుడు అని చెప్తున్నావు. నీకు పిల్లలంటే మొదటి నుంచి అసహ్యం. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీలాంటి వాళ్ళే కదా. అలాంటి వాళ్ళతోనే కదా నువ్వు చిన్నప్పటి నుంచి స్నేహం చేస్తున్నావు. అలాంటప్పుడు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అయి ఉంటారు. అందుకే ఎక్కడ తన బిడ్డను దూరం చేస్తాడో అని ఆ అమ్మాయి భయంతో చెప్పు ఉండకపోవచ్చు కూడా అని అనగానే, అవును నాన్న అన్నట్లు తలదించుకున్నాడు జ్వలంత్. ఇదంతా చూస్తున్న వాళ్ళ అమ్మ మాత్రం, ఏంట్రా అసలు నువ్వు ఈరోజు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ ఏ స్నేహితుడు? అయినా నీకు మాకు తెలియని స్నేహితుడు ఎవరున్నారా అని కొడుకుని అడిగారు సునంద గారు. నా పాత స్నేహితులే అమ్మా అంటూ అక్కడ నుండి గదిలోకి వెళ్ళిపోయాడు జ్వలంత్. కొడుకు అలా వెళ్ళడం చూసిన వాళ్ళ నాన్నగారు, అసలు వీడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని భార్యను అడగ్గా, ఏమోనండి నాకు తెలీదు, ఏదో సగం సగం చెప్పాడు అంతే, వదిలేయండి. ఇదిగోండి మీకు మజ్జిగ తీసుకొస్తాను, తాగి పడుకోండి, నిన్నటి నుండి మీ ఆరోగ్యం సరిగా లేదు అని అన్నారు. అలా అంటున్న సమయంలోనే ఆయనకు శ్రాగవి వాళ్ళ నాన్నగారి నుండి కాల్ రాగా, బావగారు ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారేంటి అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బావగారు అని అనగానే, బావగారు బిజీగా ఉన్నారా, మీతో కాసేపు మాట్లాడొచ్చా అని అడిగారు ఆయన. అయ్యో చెప్పండి, మీరు అడగాల అని అనగానే, భోజనం అయ్యిందా బావగారు అని అడగ్గా, అయిపోయింది బావగారు, ఇదిగో ఇప్పుడే పడుకోవడానికి వెళ్తున్నాను అని అనగానే, జ్వలంత్ ఇంటికి వచ్చాడా బావగారు అని అడిగారు. ఇప్పుడే వచ్చాడు బావగారు అని చెప్పడంతో, మీకు ఈ విషయం ఏమైనా చెప్పాడా అని మళ్ళీ అడగ్గా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు, వాడు మాకు ఏ విషయం చెప్పలేదు అని అన్నారు ఆయన. అదే ఈరోజు జ్వలంత్ వాళ్ళు బిజినెస్ మీట్కి వెళ్ళారు కదా, అక్కడ జ్వలంత్ ఆరాధ్యను చూశాడంట అని అనగానే, వాట్, అమ్మాయి కనపడిందా అక్కడ అని అడిగారు షాక్ అవుతూ. అంటే మీకు ఆరాధ్యకి జ్వలంత్కి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసా అని అడగ్గా, ఇంకా ఏం మాట్లాడలేక, అలా అని అబద్ధం చెప్పలేక, తెలుసు బావగారు, కానీ ఆ అమ్మాయి చాలా సంవత్సరాల క్రితమే మా వాడిని వదిలి వెళ్ళిపోయింది కదా
అని అనడంతో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కరెక్టే, కానీ ఇప్పుడు ఒక బిడ్డతో పాటు తిరిగి వచ్చింది. ఆ బిడ్డలో మీ పోలికలు స్పష్టంగా ఉన్నాయట. శ్రాగవి చెప్తూ ఉంటే నమ్మాలి అనిపించలేదు. నేను నమ్మను అన్నప్పుడు తను నాకు ఫోటో చూపించింది. నిజంగానే మా అమ్మాయి అన్న దాంట్లో తప్పేం లేదు. ఆ బాబు అచ్చు మీ జ్వలంత్లా మీ పోలికలతోనే ఉన్నాడు. ఎవరైనా సరే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఆ అబ్బాయిని మీ మనవడు అంటే కళ్ళు మూసుకొని నమ్మేస్తారు అని చెప్పడంతో, కానీ బావగారు అని అంటున్న సమయంలోనే నేను మీకు ఆ ఫోటోని పంపిస్తున్నాను, రేపు ఉదయం మాట్లాడతాను డైరెక్ట్గా వచ్చి అని ఫోన్ పెట్టేసి ఆ ఫోటోని అనంత్ గారికి వాట్సాప్ చేశారు. వాట్సాప్లో ఆ ఫోటోని చూసిన అనంత్ గారు షాక్ అయిపోతే సునంద గారికైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమండి, వీడచ్చు మీలాగే ఉన్నాడు. ఆరాధ్య, మరి ఆరాధ్య కొడుకు అంటే ఆ రోజు ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పాడు కదా మనవాడు అని అనగానే, ఇప్పుడు వాడు చెప్పింది వాడి స్నేహితుడు ఎవడో గురించి కాదు, వీడి గురించి అన్నమాట అన్నట్లు హాల్లో నుండే గట్టిగా జ్వలంత్ అని పిలవసాగారు. మరి ఇప్పుడు ఏం జరగనుంది? ఆ బాబు జ్వలంత్లా ఎందుకున్నాడో అనంత్ సునంద గారికి అర్థమైందా? ఇప్పుడు వాడి నిర్ణయం ఏమిటి? శ్రాగవి జ్వలంత్ని ప్రేమిస్తుందా? మరి ఇప్పుడు ఈ బాబు విషయంలో తను ఎలా రియాక్ట్ అవుతుంది? తను ఇంకా జ్వలంత్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? ఆరాధ్య పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేసేయండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.